CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండా గ్రామంలో రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో రైతులకు కూరగాయలను పనిముట్ల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మాలోతు మణికనుకయ్య నాయక్ ఆధ్వర్యంలో మొత్తం 110 మంది రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మా కమిటీ డివిజన్ చైర్మన్ జంగపల్లి ఐలయ్య హాజరై మాట్లాడారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు కూరగాయల సాగుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అధిక డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకోవడం ద్వారా తక్కువ సమయంలోనే మంచి లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే సేంద్రియ వ్యాపారం వైపు దృష్టి సాగించడం ద్వారా భూమి ఉత్పాదకతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వివరించారు. సాంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పంటల సాగును విస్తరించడం అవసరమని ఆయన సూచించారు. దీంతో పంటల విభిన్నీకరణ సాధ్యమై రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీలు పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అనుసరించడం ద్వారా దిగుమతులు పెంచుకోవచ్చని రైతులకు సూచించారు. హార్టికల్చర్ అధికారి బాలాజీ, పంచాయతీ కార్యదర్శి అశోక్, మాజీ ఎంపీటీసీ భాస్కర్ నాయక్, ఉప సర్పంచ్ గంగ్యాలతో పాటు రైతులు పాల్గొన్నారు. ఇటు హార్టికల్చర్కి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ అందుబాటులో రైతులకు సబ్సిడీలు అందజేయాలనేటువంటి కార్యక్రమం చేపట్టింది. మరి ఇవాళ రైతులు ఏదైతే ఉందో కొంత పంట మార్పిడి కార్యక్రమం చేపట్టాలని, మరి ఏదైతే ఈ రైతులు ఇప్పుడు కూరగాయలు సాగు చేస్తూ ఉన్నారో ఈ సాగు లోపల ఆయిల్ పామ్ అనేటువంటిది పెట్టుకుంటే ఒక 3-4 సంవత్సరాల లోపల కూరగాయలు పండించుకోవచ్చు. తర్వాత ఆయిల్ పామ్ అనేటువంటిది చేతికొస్తుంది. రైతుకు ఆయిల్ పామ్ పెడితే దాంతో ఎలాంటి నష్టం ఉండదు. మరి వడగళ్ళ వాన కానీ ఇక్కడ ఉన్నటువంటి నీటి శాతం కానీ అన్ని విధాల అక్కడికి వచ్చి రైతు బాగుపడేటువంటి అవకాశం ఉంది ఆయిల్ పామ్ తోటి. కాబట్టి 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరైనా దాన్ని ఖచ్చితంగా వాళ్ళ పరిధిని బట్టి 1 ఎకరం 2 ఎకరాలు వరికి నిష్పెట్టి మిగతాది ఆయిల్ పామ్ పెట్టాలని రైతులకు తెలియజేయడం రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా రసాయన ఎరువులు అనేటువంటిది కొంత తగ్గించి కృత్రిమంగా తయారు చేసే సేంద్రియ ఎరువులను వాడుకుంటూ మన రైతులను మనము ప్రతి ఒక్కరము ఇవాళ ప్రతి ఒక్క దేశంలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవాళ రైతే రాజు అనేటువంటి చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతు పండిస్తేనే ప్రతి ఒక్కరం తింటా ఉన్నాం. మరి ఆ దినుసు లోపల మన కుటుంబం బాగుపడాలనంటే కొంత సేంద్రియ ఎరువులను రసాయన ఎరువులను తగ్గించుకుంటూ ఇటు సేంద్రియ ఎరువులను కృత్రిమంగా తయారు చేసుకుంటూ ఇంటి మందం పంటలు పండించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మరి ఒకటి వర్షాకాలంలో వరి పెట్టి మరి మిగతా యాసింగి కానీ ఎరగాలు కానీ పెట్టేటువంటి కాలం పరిధిలో మొక్కజొన్న కానీ వరి ఏది పప్పు దినుసులు కానీ పంట మార్పిడి చేసి మనం ఆరోగ్యవంతంగా ఉండాలని రైతులకు ఈ సందర్భంగా సూచనలు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇది పాటించి మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మనం అందరం ఈ ప్రభుత్వం ఏదైతే ఆలోచించి మరి ఈ నిర్ణయం తీసుకొని రైతులకు అవగాహన కల్పిస్తారో దీన్ని ప్రతి ఒక్క రైతు దీన్ని మద్దతు తప్పకుండా దీన్ని అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కపూర్ నాయక్ తండా ప్రజలందరికీ ఇప్పుడు బుట్టలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, MBBS MS OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.